సమయంలో యాకోబు కుమారుడైన యూదా తన సహోదరులను విడిచి తన స్నేహితుడైన హీరాను అదుల్లామీయుని వద్ద ఉండేను. అక్కడ ఒక కానాను స్త్రీని వివాహం ఆడెను. వారికి 3 కుమారులు కలిగిరి, ఏరు, ఓనాను, షేలా. యూదా తన మొదటి కుమారుడైన ఏరునకు తామారును ఇచ్చి పెండ్లి చేసెను. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున అతనిని చంపెను. యూదా రెండవ కుమారుని యొద్దకు వెళ్ళి, నీ అన్నకు సంతానము కలగలేదు కనుక నీవు మొదటి ధర్మము జరిగించుమని అడుగగా అతడు ఆయనలాగు చేయలేదు కనుక యెహోవా అతనిని కూడా చంపెను. అప్పుడు యూదా ఆలోచించుకొనుచు, అమ్మో, పెద్ద కుమారుడు చనిపోయాడు, రెండో కుమారుడు చనిపోయాడు, మూడో కుమారుడు కూడా చనిపోతాడేమో, ఏం చేయాలి? తామారు ఏంటి మామయ్య గారు పిలిచారు? శైలా ఇప్పుడు చిన్నవాడు కదా, వాడు పెద్దవాడైనప్పుడు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అప్పటి వరకు నీ తండ్రి ఇంటి వద్దనే విధవరాలిగా ఉండు, సరేనా? అలాగే మామయ్య గారు. యూదా భార్య చనిపోయాను. దుఃఖ నివారణ తర్వాత తన స్నేహితుడైన హీరాతో తామారును కలిసెను. అప్పటికి షేలా పెద్దవాడైనను తననిచ్చి పెళ్లి చేయనందున తన వైధవ్య వస్తువులను తీసివేసి ముసుగు వేసుకొని ఎనాయేము ద్వారమున కూర్చుని ఉండెను. యూదా తన వేశ్య అనుకొని, నేడు నేను నీతో పోయేదను రమ్ము. నేను మీతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదరు? నా మేకల మందలో నుండి మేక పిల్లను నీకు ఇచ్చేదను. అంతవరకు ఏమైనా కుదురు పెట్టగలరా? ఏం కావలేదు? మీ చేతి కర్రయు, మీ ముద్రయు, మీ ఉంగరమును మాకు ఇచ్చేదరా? అలాగే. తరువాత ఆమె గర్భవతి ఆయను. అవునా? వెంటనే అన్ని తీసుకొని అగ్నిలో కాల్చి వేయవాలి. మీరు నన్ను పిలిచితిరి కదా, గర్భవతిని అని పిలిచితిరి. కానీ ఈ చేతి కర్రయు, ఆ ఉంగరము, ఈ ముద్రయు, ఈ దారములు, ఈ చేతి కర్రయు చూడు. ఇవి ఎవరియో గమనించుడు. వారి వలన నేను గర్భవతిని అయ్యాను. అవును, నేను శైలాన్ని ఇస్తానని చెప్పి పెళ్లి చేయలేదు కనుక ఆమె నాకంటేనూ గుణవంతురాలు. ఈ విధంగా తామారు తన సౌశీల్యమును బంధుధర్మమును నిలకడగా చూపి క్రీస్తు వంశంలో స్థానం పొందుకున్నది. ఇప్పుడు మనము రాహాబుని గురించి చూద్దాం. యెహోషువ 2 వేగుల వారిని ఎరుకోను వేగు చూసి రమ్మని పంపగా వారు ఎవరు మీరు? మేము వేగుల వారు ఈ ప్రాంతం చూచుటకు వచ్చితిమి. లోపలికి రండి. ఎంత అదృష్టము, వేగుల వారు మా ఇంటికి వచ్చారా? బయటంతా ఏదో ఘోరగా ఉందే. మీరు వచ్చారని తెలిసి రాజంతా నా మనుషులని పంపినట్టున్నాడు. మీరు త్వరగా మిద్ద మీదకి వెళ్ళి ఆ జమ్ము చాటున దాక్కోండి. వెళ్ళండి వెళ్ళండి. ఏం చేద్దాం?
వాళ్ళు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఇక్కడ లేరు, వెంటనే వెళ్ళిపోయారు. మీరు త్వరగా వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. త్వరగా వెళ్ళి వాళ్ళని వెంబడించదని. రండి, వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు, త్వరగా రండి. మీరు మా ఇంటికి రావడం ఎంత అదృష్టమో. మీ దేవుడు చాలా గొప్పవాడు, తప్పకుండా ఈ దేశాన్ని మీకు ఇస్తాడు. ఎర్ర సముద్రాన్ని చేసిన విషయం మాకు తెలుసు. సింహాల గుహలో రాజుల పరిస్థితి ఏమై ఉన్నదో అన్నీ మాకు తెలుసు. నేను మీకు ఉపకారం చేస్తున్నాం కదా, నాకు బదులుగా ఏం ప్రతి ఉపకారం చేస్తారు? ఏమి చేయగలరు? నన్ను, నా కుటుంబాన్ని, నా అందరినీ కాపాడాలి. అలాగే గర్వరించదు. సరే, మీరు త్వరగా రండి. ఈ కిటికీ ముందర వెళ్ళిపోయి 3 రోజులు అడవుల్లో గడిపి ఆ తర్వాత వెళ్ళిపోండి. సురక్షితంగా వెళ్ళిపోతారు. రండి రండి. సరే, మేము మాట ఇచ్చిన ప్రకారంగా నీ ఇంటి వారందరినీ కాపాడగలను. అదిగో కిటికీకి ఎన్నటి దారము వేలాడదేము, అది మాకు గుర్తు. నీ ఇంటి బయట ఉన్న వారందరినీ కాపాడడం మా బాధ్యత కాదు. అలాగే, చాలా ధన్యవాదాలు. వెళ్ళండి. ఆ తరువాత ఇశ్రాయేలీయులు ఎరికో వారందరినీ హతం చేసిరి, కానీ రాహాబు కుటుంబీకులను క్షేమంగా ఉంచిరి. రాహాబు ఇశ్రాయేలీయుడైన షల్మానుడు వివాహమాడి బోయజును కనెను. ఈ విధంగా తన భక్తిని, విశ్వాసాన్ని కనపరిచి క్రీస్తు వంశంలో స్థానం పొందుకున్నది. ఇప్పుడు రూతుల గురించి చూద్దాం. కుటుంబం గురించి తెలుసుకుందాం. బెత్లెహేములో కరువు రాగా ఎలీమెలెకు తన భార్య నయోమి వీరిద్దరు కుమారులతో మోయాబు దేశములకు వెళ్ళింది. అక్కడ తన కుమారులకు మోయాబు స్త్రీలతో వివాహం జరిపించి కొంతకాలానికి ఎలీమెలెకు తన 2 కుమారులను కూడా చనిపోయాడు. అప్పుడు నయోమి తన కోడలైన ఓర్పాని రూతును పిలిచి, నా కుమార్తెలారా, ఇటు రండమ్మా. ఈ దేశానికి వచ్చి నేనంతా నష్టపోయాను తల్లి. మనము మళ్ళీ నా స్వదేశమైన బెత్లెహేముకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. వెళ్ళిపోదామా తల్లి? అలాగే అమ్మా, వెళ్ళిపోదాము. అలాగే అంటాము. సరే, సదరండి, వెళ్దాం. మార్గమధ్యంలో అలసిపోయాను. కుమార్తెలారా, మీరు నాతో ఈ విధంగా కష్టపడడం నాకు ఇష్టంగా లేదు తల్లి. మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి మరి యొక్క వివాహం చేసుకొని సంతోషంగా ఉండండి అమ్మా. అలాగే అత్తమ్మా. అమ్మ రూతు, నీ తోడికోడలు ఓర్ప వెళ్ళిపోచున్నది, నీవు కూడా వెళ్ళిపో తల్లి. నీవు నన్ను వెళ్ళిపోమని చెప్పవద్దు, బతిమాలకునవద్దు అత్తమ్మ. నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను పాతి పెట్టబడదను. మరణం తప్ప మన ఇరువురిని ఎవరినూ విడదీయలేరత్తమ్మ. మనమిద్దరం కలిసే ఉంటాము. అటులనే తల్లి, రూతుకి నన్ను విడుదలడుట ఇష్టంగా లేదు. తనని నాతోటే ఉంచుకొనేదాన్ని. రా తల్లి, బెత్లెహేం వెళ్దాం. అలాగే అత్తమ్మ. రా నా స్నేహితురాలా, బాగున్నావా? నేను ఎలా ఉంటాను? మధురంగా ఉన్న నేను అక్కడికి వెళ్ళి మారాగా మారి చేదైన అనుభవాలతో తిరిగి వచ్చాను. ఏమీ పర్లేదు.
నీకు మంచి రోజులు వస్తున్నాయి. ఇది కూడా చాలా మంచిది. నేను ఎన్నడూ కూడా విడవనాడు. నువ్వు సంతోషంగా ఉంటావు, బాధపడదు. అవును, నిజమే. తను నన్ను విడవట్లేదు. సో నేను కూడా తనకు ఏదైనా మంచి చేయాలి అనుకుంటున్నాను. దేవుడు నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా చేస్తాను. మనం ప్రారంభిస్తున్నాం. ఓకే. ఓకే. అత్తమ్మ, నీ సెలవైన ఎడల పొలంలోనికి వెళ్ళి నా ఎడల కటాక్షం కలిగిన వారి ఎదుట సరిగా ఏరుకొని వస్తున్నాను. అలాగే తల్లి, వెళ్ళిరమ్మా. జాగ్రత్త. అలాగే అత్తమ్మ. అమ్మ రూతు, ఈరోజు ఎవరి వద్ద పరిగెడుతున్నావు? ఇంత ఎక్కువ వచ్చినారు. బోయజ్ అనే యజమాని పొలంలో అత్తమ్మ ఎంతో సరిగా ఏరుకోవడానికి నాకు అనుమతినిచ్చారు. ఓ బోయాజా, అతను మన దూరం బంధువే తల్లి. అలాగా అత్తయ్య. నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, ఆ విధంగా చేయి తల్లి. మీరు ఎలా చెప్తే అలా అత్తమ్మ. అలాగేనమ్మా. ఈ విధంగా రూతు తన అక్క చెప్పిన విధంగా చేసి బోయాజును వివాహం ఆడను. ఈ విధంగా రూతు క్రీస్తు వంశంలో చేరి. ఇప్పుడు బత్షెబా గురించి తెలుసుకుందాం. యుద్ధం జరుగుతున్నది. అది ఇంట్లో అసలు ఉండాలని అసలు లేదు. ఇంటిపైకి వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. ఇంటిపైకి వెళ్తాను. అంత అందంగా ఉన్నది. ఎవరు స్త్రీ? ఎవరు అక్కడ? ఈ స్త్రీ ఎవరో కనుక్కునేవాడు. నేను ఊరియా భార్యని. చిత్త మహారాజా ఊరియా భార్య. ఆమెని తీసుకునే రాదు. ఇంకా రాజు తీసుకున్నాను. ఆ విధంగా ఆమె గర్భవతి అవ్వగా దావీదునకు వర్తమానము పంపాడు. అప్పుడు దావీదు పథకం ప్రకారం యుద్ధంలో ఊరియాను చనిపోనట్లు చేసి బత్షెబా దుఃఖదినమును తీరిన తర్వాత ఆమెను భార్యగా స్వీకరించింది. కానీ ఆమె మొదటి కుమారుని యెహోవా చంపాడు. తర్వాత పుట్టిన బిడ్డ సొలొమోను ఈ విధంగా బత్షెబా తన పతివ్రతను కాపాడుకున్నందున దావీదు భార్యగా క్రీస్తు వంశంలో స్థానము పొందింది. ఇప్పుడు చివరిగా మరియా గురించి తెలుసుకుందాం. మరియా, భయపడకు. దేవుని వలన నేను కృపపొందుతుంది. ఇదిగో నేను గర్భవతిపై కుమారుడను. అది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడు. యాకోబు వంశస్థులను ఆయన యుగములు ఏలు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండదు. అన్ని మరియా గర్భవతి. ఎంత అవమానం, ఎంత అవమానం! ఇప్పుడు ఏమి చేయవలెను? ఆమెను అందరి ముందు అవమానించక రహస్యముగా విడుదల
బతిమాలెదను. దావీదు కుమారుడైన యోసేపు, నేను మరియను విడనాడకూడదు, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. ఆయనకు యేసు అని పేరు పెట్టింది. తన ప్రజలను కాపాడడానికి ఆయన వచ్చాడు. ప్రభువా, నన్ను క్షమించుము, ఇప్పుడే మరియను చేర్చుకొందును. ఈ విధంగా యోసేపు తండ్రి బాధ్యత స్వీకరించి మరియను చేర్చుకొనినందున మరియ తన యందు సుగుణాలైన విధేయత, భక్తి, విశ్వాసంలో కనపరిచినందున క్రీస్తు వంశంలో స్థానం పొందింది. నా వంశంలో చేర్చబడిన వారు నాకు స్త్రీలని పురుషులని వేడుకు లేదు అని తెలుసుకునగలరు. ఈ 5 వేరు వేరు పరిస్థితులలో ఉన్నవారు. ఒకరు వేశ్యావృత్తి, ఒకరు సమస్యలతో ఉన్నవారు, ఒకరు నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, ఒకరు నిరుత్సాహంగా ఉన్న స్త్రీ, ఒకరు మరి ఇలా చేర్చబడిన వారు. నేను నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చితేనని మీరు తెలుసుకునవలెను. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మీకు శుభములు, ఆశీర్వాదములు. వాళ్ళ